చూశారు కదండి ఈ వీడియోని. కర్నూలు నుండి సికింద్రాబాద్కి వెళ్లే ట్రైన్లో జరిగిన సంఘటన ఇది. సీట్లో కూర్చున్న హిందువుల్ని లేపి మరీ నమాజ్ చేస్తున్నాడు. వీళ్ళు ట్రైన్లో చేస్తారు, బస్సుల్లో చేస్తారు, ఆఫీసుల్లో చేస్తారు, ఆఖరికి పబ్లిక్ ని ఇబ్బంది పెడుతూ ట్రాఫిక్ ఏరియాలో కూడా నమాజ్ చేస్తారు. వీళ్ళని అడిగే వాళ్ళు లేరు, ప్రశ్నించే వాళ్ళు లేరు. వీళ్లకు చట్టాలు కూడా వర్తించవు. పబ్లిక్ ని ఇబ్బంది పెట్టి మరీ నమాజ్ చేస్తున్నా కూడా ఏ ఒక్క అధికారి కూడా వీళ్ళ మీద చర్యలు తీసుకోరు. దీనంతటికి కారణం ఎవరో తెలుసా? హిందువుల చేతగానితనమే, హిందువులు ప్రశ్నించకపోవడమే. వీడి ప్లేస్ లో మన హిందువులుండి ఒక 2 నిమిషాలు భగవద్గీత చదవాలనో ధ్యానం చేసుకోవాలనో అంటే వీడు సీట్ ఇస్తాడా? అడిగిన వాడి మీద దాడి చేస్తాడు. మరి హిందువులు మాత్రం అడిగిన వెంటనే మర్యాద పూర్వకంగా వాడికి సీట్ ఇచ్చి పక్కలేశారు. ఈ సిగ్గు శరం లేని హిందువులకి ఎన్ని సార్లు చెప్పినా అందరూ సమానమే అంటూ ఇలాంటి వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు. సిగ్గు శరం లేని హిందువుల్ని ఒకటే అడుగుతున్నా, వీళ్ళని చూస్తే ఎందుకు లీటర్ పోసుకుంటున్నారు? వీళ్ళు చేస్తున్న దౌర్జన్యాలను ఎందుకు ప్రశ్నించడం లేదు? ఇప్పటికైనా కళ్ళు తెరవండి. వీళ్ళు మైనారిటీగా ఉన్నప్పుడే మన హిందువుల పరిస్థితి ఈ విధంగా ఉందంటే రేపు మెజారిటీ అయితే మన హిందువుల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. హిందువులు మౌనంగా ఉండడం వల్లే వీళ్ళు కావాలనే కుట్రపూర్వకంగానే ఉద్దేశపూర్వకంగానే హిందువుల్ని టార్గెట్ చేస్తున్నారు. వాళ్ళందరూ యూనిటీగా ఉన్నారు కాబట్టే జనాభా శాతాన్ని పెంచుకుంటూ మన హిందువుల మీద దాడులు చేస్తున్నారు. మరి మన హిందువులు యూనిటీగా ఉన్నారంటే లేదు, మొద్దు నిద్రలో ఉన్నారు. ఇప్పటికైనా హిందువులు మేల్కోవాలి, లేదంటే రాబోయే కాలంలో మనం ఎన్నో కోల్పోవాల్సి వస్తుంది. కేవలం హిందువులు మాత్రమే సెక్యులర్ ముసుగులో ఉన్నారు. ఇప్పటికైనా ఆ ముసుగుని తొలగించండి, కళ్ళు తెరవండి, మొద్దు నిద్ర నుండి బయటికి రండి. మనందరం యూనిటీగా ఉంటేనే మన ధర్మాన్ని మనం కాపాడుకోగలం. ఓం నమో వెంకటేశాయ.